దేవుని రాజ్యములో అనే మాట మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు మనందరము దేనికోసం వచ్చాం ఇక్కడికి? ఆ! దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఎక్కడికి? ప్రభువుతో ఆయన మహిమలోకి వెళ్ళడానికి. అదే గొప్పది మనకి. మనందరి యొక్క ఆశ ఏంటంట? ఆ! దేవుని రాజ్యంలో నిత్యము యుగయుగాలు ఆయనతో ఉండాలి. ఎంత గొప్ప ఆశ! నిత్యము దేవుడితో ఉండాలి. మంచిదే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మొదటిగా నీటి మూలంగా జన్మించిన వారు అనగా ఎవరైతే యేసుక్రీస్తు వారి బిడ్డలవుతారో వారు ప్రభు బల తీసుకున్న వాళ్ళు అంటా ఉన్నాడు. మనందరము కూడా నీటి ద్వారా బాప్టిజం పొందుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, యేసుక్రీస్తు వారి హృదయంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనల్ని నివసింపజేస్తాడు. అప్పుడు మనందరము కూడా పరలోకానికి పౌరులం, నిత్యత్వానికి పౌరులం, దేవుని పిల్లలం, నిత్యము దేవుడితో ఉండేవారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటిగా నూతన జన్మ. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట? నూతన జన్మ జన్మించిన వారుగా ఉండాలి.